ఉపచారం. కోదండపాని గొప్ప వ్యాపారస్తుడు. బజార్లో అంగడిగాక అతనికి గొప్ప భవనం ఉన్నది. ఆ భవనంలో ఎలక్ట్రిక్ దీపాల పంకాలు ఉన్నాయి. రాత్రిపూట కొట్టు మూసివేసి ఇంటికి రాగానే రోజువారీ ఆదాయం ఎంతో తేల్చుకోవటానికని డబ్బంతా కుమ్మరించి నోట్లకు నోట్లు, చిల్లరకు చిల్లర, వేటికవి విడమర్చి లెక్క పెట్టడం అతనికి మామూలు. ఒకనాటి రాత్రి 10 గంటలకు అలానే రొక్కం లెక్కిస్తూ ఉన్న సమయంలో ఎవరో తలుపు తట్టి పిలిచినట్టయింది. పిలుపు అందుకొని బదులు చెప్పకుండా ఉంటే బాగుండదు కదా. అందుచేత పరిచి ఉన్న రొక్కం మీద రుమాలు కప్పి గభీమని వెళ్ళి తలుపు తీశాడు. చూడగా ఆ వచ్చినతను గురవయ్య. గురవయ్య కోదండపాని అంతరంగికులలో ఒకడు. వానికి గల చనువును బట్టి అతను సరాసరి కోదండపాని డబ్బు లెక్కిస్తున్న గదిలోకే వచ్చేశాడు. కుశల ప్రశ్నలు అయినాయి. తరువాత గురవయ్య, మామా, నాకిప్పుడొక పెద్ద చిక్కు వచ్చి పడింది. ఎలా అయినా ఒక్క 25 రూపాయలు సర్దుబాటు చేయాలి అని అడిగాడు. కోదండపాని ఆలోచనలో పడ్డాడు. తన వ్యాపార చిక్కులు, డబ్బు ఇబ్బందులు అన్నీ పోసగుచ్చినట్టు మనసుకు నచ్చేటట్టు విప్పి చెప్పాడు చాలాసేపు. అలా కాదు, ఎంత వడ్డీ అయినా సరే, ఎక్కడి నుంచి అయినా సరే తెచ్చి పెట్టక తప్పదు అంటూ బలవంత పెట్టసాగాడు గురవయ్య. మాట తీసేయటానికి వీల్లేని పరిస్థితి ఏర్పడింది కోదండపానికి. ఇదిలా ఉండగా వాళ్ళిద్దరూ ఇలా ప్రసంగించుకుంటూ ఉండగానే ఆకస్మికంగా లైట్ ఆరిపోయి గదంతా చిమ్మ చీకటైపోయింది. వెంటనే కోదండపాని ఆప్యాయంగా గురవయ్య చేతులు రెండూ పట్టుకొని, మామ, మరేమీ అనుకోవద్దు సుమా. నీ వంటి వాడు ఈ రాత్రి వేళ వస్తే మాట తక్కించలేకపోయాను కదా అని మనసులో ఎంతో బాధగా ఉంది అని సానుభూతితో మాటలు సాగించాడు. పైగా రాక వచ్చావు, భోజనం చేసి వెళ్దువు గాని అంటూ కోదండపాని గురవయ్యను 2 చేతులు పట్టుకొని బతిమిలాడసాగాడు. ఆహా, వద్దొద్దు, వెళ్ళొస్తాను అని గురవయ్య అంటే కోదండపాని ఇంకా బలవంత పెట్టాడు. అంతలో గుప్పుమని లైటు వెలిగింది. ఇదేమిటా గొడవ చూద్దామని ఇంటావిడ అక్కడికి వచ్చింది. అమాట్టున కోదండపాని గురవయ్య చేతులు విడిచిపెట్టి, అయినా గురవయ్య మామ, మేము కోరటమే కాని మాలాంటి వాళ్ళ ఇళ్లలో మీరు భోంచేస్తారా? సరేలే కాని అని తేలిగ్గా అనేశాడు. గురవయ్య సెలవు తీసుకొని వెళ్ళిపోయాడు. వాణ్ణి భోజనానికి ఉండమని ఎందుకండి అలా బతిమలాడుతున్నారు అని కోపంతో అడిగింది కోదండపాని భార్య. అందుకతడు, ఓసి అమాయకురాలా, వాడిని ఎవడుండమంటాడు? ఈ అపరాత్రి వేళ భోజనానికి లైట్ ఆరిపోవటం చేత వాడు డబ్బు కాజేస్తాడేమోనని ఎంత నాటకం ఆడవలసి వచ్చింది అని సమాధానం చెప్పాడు. భర్త తెలివితేటలకు, సమయోచితమైన యుక్తికి చాలా సంతోషించింది కోదండపాని భార్య. ఇదండి వాళ్ళ కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయటం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.